దిశానిర్దేశం చేసే గొప్ప వ్యక్తి మోదీ అని ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. బీజేపీ పార్టీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. దేశంలో నరేంద్ర మోదీ ప్రభంజనం నడుస్తోందంటున్న తాండ్ర వినోద్రావుతో మా ప్రతినిధి చిరారవి ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లా పార్లమెంటు బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు గారు విస్తృత ప్రచారంలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాయి. సార్ చెప్పండి, గతంలో ఎన్నడూ లేనంత బీజేపీకి ఖమ్మం పార్లమెంట్ ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. ప్రజల నుంచి ఆదరణ లభిస్తుంది. ఏంది అసలు గతంలో ఎన్నడూ లేనంత ఒక వేవుని తీసుకొచ్చడానికి ప్రజల్లో ఇంత స్పందన రావడానికి కారణం ఏంటి? ఏదైనా ప్రజలు వారు చైతన్యవంతులు. అది ఖమ్మం జిల్లా ప్రజలు చాలా విఘ్నులు, చైతన్యవంతులు. ఈరోజు దేశంలోనే ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రభంజనం నడుస్తుంది. అది ఖమ్మంలో కూడా సేమ్ వాతావరణం కనిపిస్తుంది. ప్రజలలో కూడా రామ భక్తులు, దేశభక్తులు, ఒక మంచి పాలన చేసే నరేంద్ర మోడీ గారి అభిమానులు. ఎందుకంటే ఏ వ్యక్తి కన్నా ఒక అభిమానిస్తున్నారు అంటే ఆ వ్యక్తి చేసిన పనులు, వారి మీద ఉన్న విశ్వాసం ఏ మనిషి మీదైనా ఉంటుంది. గత 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఎంత సురక్షితంగా ఉంచారు, భారతదేశాన్ని ప్రపంచంలో మంచి గొప్ప దేశం కింద దాన్ని తీసుకెళ్తున్నారు. ప్లస్ దేశంలో కూడా వారు అడగక ముందే ఇప్పుడు చాలామంది అడిగి చెప్పి తప్పించే గ్యారంటీలు కాకుండా వారు అడగకుండానే కోవిడ్ అప్పుడు వారు ఏం గ్యారంటీ లేదు. ఉచిత రైసు పేదలకు ఉంది, అదేం గ్యారంటీ లేదు. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ ఇంత ముందుకు తెస్తానని వారు ఎప్పుడు అనలేదు. వారు ఎట్లా అంటే ప్రజలకి ఏది అవసరమో, దేశానికి ఏది అవసరమో, దేశం హితంగా వారి పనులు ఉంటాయి. కాబట్టి ప్రజలకు ఎప్పుడైనా మీరు రామరాజ్యంలో రాముడి మీద ఎందుకు ప్రేమ ఉండేది? ఎందుకంటే రాముడు ఎప్పుడు వాళ్ళ ప్రజల్ని కళ్ళల్లో కంటి రెప్పలాగా పెట్టుకొని చూసి వాళ్ళ అవసరాలు చేసి ఏది మన బంధువులకో ఇంకెవరికైనా ఇట్లా ఫేవర్స్ చేయకుండా ప్రజల మనిషిగా రామరాజ్యంలో ఉందన్నారు. సేమ్ థింగ్ ఇప్పుడు ప్రజలు కూడా అనుకుంటున్నారు ఏంటంటే బహుశా రామరాజ్యం ఇలానే ఉండేదేమో, కాబట్టి అందుకని వారు అంతా అభిమానిస్తున్నారు. అంటే ప్రధానంగా బీజేపీ ఈ దేశంలో ఏం చేయాలనే తెలంగాణకి మేనిఫెస్టో ప్రకటించింది. ఈ మేనిఫెస్టోలో తెలంగాణకి ఏం చేద్దాం అనుకుంది, ఎస్పెషల్లీ ఖమ్మం జిల్లా ప్రజలకి ఏమైనా చేసేటువంటి ఆలోచన ఉన్నదా? అంటే మేనిఫెస్టో ద్వారా ప్రజలకి ఏం చెప్పదలుచుకుంది? ఈరోజు దేశంలో అనేక అవకాశాలు ఉన్నాయి. అనేక అవకాశాలు కూడా సాకారం అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుజరాత్ చూడండి, మహారాష్ట్ర చూడండి, మణిపూర్ చూడండి, అన్నీ కూడా ఇండస్ట్రియల్ వైజ్ కానీ, ఐటీ పార్క్స్ కానీ, ఎంటర్ప్రినర్స్. మీరు ఇంకొకటి గవర్నమెంటే చేయాలని జనరల్గా ఒక దేశం బాగుపడాలంటే సోషల్ ఎంటర్ప్రినర్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఎన్జిఓస్ వాళ్ళ పాత్ర కూడా చాలా ఉంటుంది. ఇప్పుడు సొసైటీలో అన్ని అందర్ సిటిజన్స్ పాత్ర ఉంటుంది. అట్లనే గవర్నమెంట్ ఒక కంట్రీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఆఫ్రికా లాంటి వాళ్ళు వచ్చి నరేంద్ర మోడీ గారిని మీరు గొప్ప నాయకుడు అన్నారు అంటే దానికి ఒక అర్థం ఉంది. నరేంద్ర మోడీ గారు సౌత్ ఆఫ్రికా వెళ్ళి అక్కడ మిగతా కంట్రీస్ అన్ని, వెస్ట్రన్ కంట్రీస్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే వీరు పోయి మాత్రం మీ దగ్గర ఏం మెటీరియల్స్ ఉన్నాయి, మీ కంట్రీలో ఏమున్నాయి, అవి మేము మీకు ప్రాసెస్ చేయడానికి మేము సహకరిస్తాం, అవి మేము మా భారతదేశం తీసుకెళ్తాం, భారతదేశం నుంచి మీకు ఏం కావాలో అవి మీకు ఇస్తామని పరస్పర విన్ సిచ్యువేషన్ అంటారు. విన్ సిచ్యువేషన్ మీద వీరు చేసిన కాబట్టి ఆ రెస్పెక్ట్ వస్తుంది. సేమ్ థింగ్ కంటిన్యూస్ ఇక్కడ కూడా. ఇప్పుడు మనకి ఇప్పుడు స్పెసిఫిక్గా ఖమ్మం జిల్లాకు వద్దాం. ఖమ్మం జిల్లాలో మనకేం కావాలి? మనకి కావాల్సింది మంచి వైద్యం, మంచి హాస్పిటల్స్ ఉండాలి. మండల్ హెడ్ క్వార్టర్స్ వరకు హాస్పిటల్స్ పోవాలి, మొబైల్ యూనిట్స్ తిరగాలి, విద్యా వ్యవస్థ బాగుపడాలి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఆధునీకరణ కావాలి, దెన్ విద్య, మంచి కాలేజెస్ రావాలి. మా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడన్నా మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళని పోయి మీరు రండి, మేము మా దగ్గర పెట్టుకోండి అని మనం రిప్రజెంట్ చేస్తే కాలేజెస్ వస్తాయి. సో కాలేజెస్ వచ్చినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఉపాధి. ఎప్పుడైతే మంచి కాలేజెస్ వచ్చినాయో ఇక్కడే దాని క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ అది ప్రాసెస్, అది ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ఇక్కడ రిక్రూట్ చేసే ఛాన్స్ ఉంది. రాష్ట్ర ప్రజలు కానీ ఇక్కడ మన ఖమ్మం నియోజకవర్గ ప్రజలకి మీరు ప్రత్యేకంగా ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు
మన అభివృద్ధి మన చేతిలో ఉంది, మనకు అవకాశం వచ్చింది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వస్తున్నారు, అది దాంట్లో మనకి మీరు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వస్తున్నారని విశ్వసిస్తున్నాం. కాబట్టి ఇక్కడ సింపుల్ లాజిక్ అండి, దీంట్లో రాకెట్ సైన్స్ అనేది ఏం లేదు, పెద్ద సీక్రెట్స్ కూడా ఏం లేవు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వస్తున్నారు, ఖమ్మంలో మనం వస్తే వారి దృష్టిని నిలబెట్టి ఆ అనుసంధానం బాగుంటుంది. కాబట్టి మనకి పొటెన్షియల్ ఉంది. కాబట్టి శ్రీధర్ వేంబు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇంకా ఎన్జిఓస్ అనేక మంది ఉన్నారు. కాబట్టి ఇవాళ మహీంద్రా కానీ మన టాటా వాళ్ళు కానీ మీరు డైరెక్ట్ నాకు లింక్ ఉంది. కాబట్టి ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో నేను చేసిన కాబట్టి ఎటువంటి బిజినెస్ లింక్ లేదు నాకు, సోషల్ సర్వీస్ లింక్ తోటి ఈ కార్పొరేట్స్ అందరు ఉన్నారు. ఇంకొకటి మీరు గమనించాలి, నా తండ్రులు కానీ తాతలు కానీ పొలిటికల్ ఫ్యామిలీతో సంబంధం లేదు. సో నరేంద్ర మోడీ గారు ఎలా వారు వచ్చినో, సో ఇంట్రెస్ట్ ప్రజలతో చేయాలని ఉందో, నేను కూడా నా ఖమ్మం నేను ఇక్కడ పెరిగిన కాబట్టి ఇక్కడ పెట్టిన కాబట్టి నా సొంతూరు తిమ్మంపేట ముల్కల్పల్లి గ్రామం కాబట్టి నేను ఇప్పుడు ఫుల్ రెసిడెన్స్ కూడా నేను అటే షిఫ్ట్ అయిపోయినా. అందుకనే నాకు ఓటర్ ఐడి కూడా అక్కడే తీసుకున్నా. ఎందుకు అంటే ఎట్లయితే గ్రామంలో నుంచి నేను ఫామ్ హౌస్ రాజకీయాలు కాకుండా గ్రామ నుంచి నా ఆఫీస్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి డైలీ నేను స్టార్ట్ అయితే చుట్టుపక్కల గ్రామాలన్నీ మనకు పరిస్థితి అలవాటు గ్రౌండ్లో ఉంటే మనకు తెలుస్తుంది. ఇప్పుడు గ్రాస్ రూట్ అంటారు. సో గ్రాస్ దగ్గరికి మనం పోవడం సరిపోదు, రూట్లోకి పోవాలి. రూట్ అంటే గ్రామాలు ఇంకో లాస్ట్ సబ్జెక్టు అంటే గ్రామాల స్వావలంబన అనేది ఒక పెద్ద ఉద్యమం తీసుకొస్తున్నాం. ఎప్పుడైతే మనం గ్రామాలలో మన సెల్ఫ్ సఫిషియెంట్, మన పనులు పొడి మనమే చేసుకోవచ్చు. అట్లా చాలామంది మీరు గమనిస్తే మీరు షాప్కి వెళ్తే పల్లెటూరులో కూడా మీరు బయట ఫారిన్ పేస్ట్లు కానీ ఇంకా కెమికల్ పేస్ట్లు కానీ మీరు చేస్తున్నారు. అవన్నీ చూస్తే మాత్రం మన దగ్గర చేయొచ్చు. సో ఎప్పుడైతే గ్రామాల స్వావలంబన ఈ మహిళా సంఘాలని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఒక ఎన్జిఓస్ తోటి టైఅప్ చేస్తే వాళ్ళు ఇవన్నీ నేర్పించిపోతారు. ఇవాళ మీరు ఆశ్చర్యపోతారు, కొంచెం ఒక 50 మంది 100 మంది మహిళలు మా దగ్గర ఉన్నారు అంటే టాటా వాళ్ళు ఇంకెవరు వచ్చి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ట్రైనింగ్ చేసి కిట్స్ ఇచ్చి వాళ్ళు లింకప్ చేస్తారు. అట్లాంటప్పుడు మనం గ్రామం నుంచి మనం పట్టణానికి మనం సరఫరా చేయాలి, కానీ పట్టణాల నుంచి మనం కొనేది ఏంటి? ఇది గ్రామ స్వావలంబన అనేది పెద్ద మూమెంట్ వస్తుంది. దీని మీద నా ప్రైమ్ ఫోకస్ ఉంటుంది. ఏదైతే గ్రామ స్వావలంబనే ధ్యేయంగా ఇదే మోదీ గారి స్ఫూర్తితోటి నేను పనిచేద్దాం అనుకుంటున్నాను. అట్లాగే ఖమ్మం జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళటం కోసం అటు కేంద్రంతో రాష్ట్రం అట్లాగే ఖమ్మంలో ఉన్నటువంటి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తానికి శాయశక్తుల కృషి చేస్తానని చెప్పేసి వినోద్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిరా.